వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టార్గెట్ విజయ్ సాయి, జగన్ కేంద్రంగా మోడీ షా కొత్త గేమ్ ప్లాన్ అని చెప్పేసి నేను ఈరోజు టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. విజయసాయి రెడ్డి కేంద్రంగా నడుస్తున్న కొన్ని అంశాలు మనం గమనించినట్లయితే సంథింగ్ వైఎస్ఆర్సీపీ కేంద్రంగా ఏదో జరగబోతోంది అనేది కూడా పొలిటికల్గా కొంత ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా అర్థమవుతాం. లేటెస్ట్గా విజయసాయి రెడ్డికి సంబంధించి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ ఆయనకి నోటీసులు కూడా ఇచ్చింది, విచారణకు రమ్మని కూడా పిలిచింది. ఈ క్రమంలో ఇదే వార్తాంశమైంది నిజానికి. యాక్చువల్గా ఫస్ట్ ఆ రోజున సిట్ టచ్ చేసింది విజయసాయి రెడ్డిని లిక్కర్ స్కామ్ అంశం తెర మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్. సో దాంట్లో ఉన్న ఇంటెన్స్ గమనించిన తర్వాత అందులో ఈడీ కూడా ఎంటర్ అయింది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కంటే కేంద్రం కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఫస్ట్ ఆ రోజు సిట్ పిలిచింది విజయసాయి రెడ్డిని. ఆయనే రాజకేశీ రెడ్డి పేరు మొదలుకొని అనేక మంది పేర్లు బయటపెట్టారు. వరుసపెట్టి విజయసాయి రెడ్డి పేరు లీక్ చేసిన దగ్గర నుంచి, ఆయన కొన్ని ఆధారాల్లో మీడియా ముందు మాట్లాడిన దగ్గర నుంచి సిట్ చాలా దూకుడుగా వెళ్ళింది ఈ అంశం మీద. ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే రాజకేశీ రెడ్డి దగ్గర మొదలు పెడితే బాలాజీ గోవిందప్ప దగ్గర నుంచి చెవిరెడ్డి, మిథున్ రెడ్డి దాకా ఆల్రెడీ ధనుంజయ రెడ్డి, అదేవిధంగా చూస్తే మనం కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి వీళ్ళందరినీ కూడా టచ్ చేస్తూ వెళ్ళారు. ఇక మనం చూస్తే చెవిరెడ్డి, మిథున్ రెడ్డి పొలిటికల్ అరెస్ట్ కూడా జరిగాయి. ఇక బిగ్ బాస్ వంతే మిగిలి ఉంది, అన్ని వేళ్ళు బిగ్ బాస్ వైపే చూపిస్తున్నాయి అనుకుంటున్న సమయంలో మిథున్ రెడ్డి బెయిల్ మీద కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ క్రమంలో ఇక లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంకి కామా పడిందా, ఫుల్ స్టాప్ పడిందా అన్న చర్చ కూడా జరుగుతోంది టీడీపీ సర్కిల్స్లో, ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో. ఇలాంటి సమయంలోనే ఈరోజు ఈడీ కొంత దీనిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఒక 2 months బ్యాక్ ఈడీ చాలా మంది ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లో లింక్ ఉన్న ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సహచరులు కానీ అనుచరులు కానీ వాళ్ళందరి ఇళ్లలో కూడా ఐటీ సోదాలు కూడా జరిపిన పరిస్థితి, ఈడీ సోదాలు కూడా జరిగాయి. అయితే ఇది పక్కన పెడితే మనం ఆల్మోస్ట్ 2 months తర్వాత అందరూ కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కొంత మరుగున పడుతోంది ఈ విషయం ఇప్పుడు. అలాంటి సమయంలో ఈడీ ఎంటర్ అయ్యి ఇష్యూలోకి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వడం, మిథున్ రెడ్డిని మళ్ళా విచారణకు పిలవడం, సో ఇవన్నీ కూడా ఒక కొత్త సంచలనానికి అయితే తెరలేపుతా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో విజయసాయి రెడ్డిని కూడా ఈడీ పిలిచింది. అసలు విజయసాయి రెడ్డికి నాకు ఈయన చెప్తా ఉన్నారు ఏంటంటే మొదటి నుంచి నాకు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధం లేదు, లిక్కర్ పాలసీ మేక్ చేసినప్పుడు మాత్రం కొంత నన్ను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు, డిస్కషన్స్ అయితే జరిగాయి కానీ బట్ తన ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేసుకున్నారు ఆయన డే 1 నుంచి కూడా. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడినా. అయితే ఒకవైపు ఈడీ సంబంధించి ఆయనకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సిందే రేపు విచారణకు. అయితే ఇంకేం బాంబ్ బ్లాస్ట్ అయిపోతున్నారు అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈడీ ఎంటర్ అయింది అంటేనే ఇక్కడ అందరూ చెప్పుకునేది ఏంటి, ఆబ్వియస్లీ ఈడీనో సిబిఐనో కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లో ఉంటాయి అనేది. ఈడీ ఎంటర్ అయింది అంటే ఆబ్వియస్లీ కేంద్రం కూడా విజయసాయి రెడ్డి మీద ఫోకస్ పెట్టింది అనేది. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డినే ఎందుకు ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తోంది ఈడీ అంటే, ఇది మోడీ షా వైసీపీ మీద నిజంగానే ఫోకస్ పెట్టారు విజయసాయి రెడ్డి త్రూ అన్న చర్చ జరుగుతోంది. నిజానికి విజయసాయి రెడ్డి సరే గతంలో ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆయన ఎలా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు, అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ పార్టీ నెంబర్ 2గా ఎలా ఉన్నారనేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒక మంచి స్ట్రాటజిస్ట్గా విజయసాయి రెడ్డి ఆ పార్టీ కోసం పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని ఒప్పించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు తెచ్చేదాకా కూడా విజయసాయి రెడ్డి ఏ స్థాయిలో ఆ పార్టీ కోసం పనిచేశారో మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా వేస్ట్ మనం చెప్పుకోవడం. ఎందుకంటే ఈరోజు ఒక విజయసాయి రెడ్డి ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఒక సజ్జల లాంటి వాళ్ళ ప్రధాన సలహాదారుగా మారిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ కానీ క్యాడర్ కానీ దూరం అవుతూ వచ్చింది. ఈరోజు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళినా పార్టీలో ఉన్న అసంతృప్తులు కానీ ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన వాళ్ళు ఒక్కరు కూడా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయాలి. బట్ అదే చాలామంది ఒక కోటంరెడ్డి దగ్గర నుంచి ఈరోజు పార్టీలో ఉన్న ఒక జక్కంపూడి రాజా దాకా ఎంతోమంది సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పటికీ టార్గెట్ చేస్తూ ఉంటారు. అదే విజయసాయి రెడ్డికి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డికి తేడా. అలాంటి స్ట్రాటజిస్ట్ను అలాంటి నమ్మకస్తుని జగన్మోహన్ రెడ్డి వదులుకోవాల్సింది కాదు. బట్ అటు సజ్జల లాంటి కోటరీని నమ్ముకుంటూ వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ విజయసాయి రెడ్డిని పొమ్మనకుండానే పొగబెట్టిన పరిస్థితి ఆ పార్టీలో ఉండింది. ఆ సఫికేషన్ తీసుకోలేక విజయసాయి రెడ్డి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడుతున్నారని సజ్జల లాంటి వాళ్ళు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఫీల్ అయ్యారు, విజయసాయి రెడ్డి విషయంలో రిగ్రెట్ అయ్యారు. అంతేకాదు ఇక బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. నిజానికి ఆయన కొంత బ్రేక్ ఇస్తున్నాను, నేను కొంత వ్యవసాయం మీద ఫోకస్ పెట్టాను, ఆల్మోస్ట్ అంటే రాజకీయ సన్యాసం అన్న తరహాలో ఒక ప్రకటన చేశారు. కానీ ఎప్పటికప్పుడు అటు పొలిటికల్గా యాక్టివ్గానే ఉంటూ వస్తున్నారు. తనకు అవకాశం ఉన్నప్పుడల్లా అటు సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక అటు బీజేపీ నేతలతోనే అందే సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఈరోజు బీజేపీ విజయసాయి రెడ్డిని ప్రెజరైజ్ చేయడం ద్వారా అటు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నారనేది ఒక సందర్భం ఈ రోజున.
నిన్న మొన్న చూస్తే విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ లాంటి వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీని నిజంగానే బీజేపీ టార్గెట్ చేస్తుందా అనడానికి ఇది ఎండర్స్ ఇప్పుడు లేటెస్ట్ జరుగుతున్న పరిణామాలు. ఎందుకు మనం ఇలా చెప్పుకుంటున్నాము అంటే ఈ రోజున కూటమిలో భాగస్వామ్య పక్షంగా బీజేపీ ఉన్నా బీజేపీ మెయిన్ ఫోకస్ ఏంటంటే రాష్ట్రంలో ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం చేయడం. చాలా రోజులుగా ఆ ప్రయత్నం జరుగుతోంది. ఒక సోము వీర్రాజునో లేకపోతే ఒక కన్నా లక్ష్మీనారాయణతోనో ఒక పురంధేశ్వర్ లాంటి వాళ్ళతో చాలా ప్రయోగాలు చేశారు. అవేవి కూడా ఆ స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ బట్ పురంధేశ్వర్తో చేసిన ప్రయోగం మాత్రం కూటమితో కలిసి పార్టీని ఈరోజు కొంతవరకు అధికారంలో అయితే ఉంచగలిగింది. అందుకే ఇప్పుడు ఇండివిజువల్గా బీజేపీ బలపడాలి ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ మూల సిద్ధాంతం. ఆ క్రమంలో ఈరోజు మాధవ్ని అధ్యక్షుడిగా పెడతాం జరిగింది. మాధవ్ కూడా చాలా అగ్రెసివ్గానే వెళ్తూ వస్తున్నారు ఈరోజు. అనేక కార్యక్రమాలు లీడ్ చేసే ప్రయత్నం కానీ మిగతా అంశాలు కానీ. సో ఈ క్రమంలోనే టీడీపీ జనసేనలో ఎవరైనా అసంతృప్త నేతలు ఉంటే ఈవెన్ వైసీపీ వాళ్ళను బీజేపీలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. లైక్ పోతుల సునీత లాగా ఎన్ని విమర్శలు వచ్చినా. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎందుకు టార్గెట్ అంటే ఆ పార్టీ మీద వస్తున్న ఆ పార్టీ భవిష్యత్ మీద వస్తున్న చర్చలు కానీ ఆ పార్టీ అధినేత వ్యవహరిస్తున్న విధానం కానీ అదేవిధంగా చూస్తే ఆ పార్టీలో ఉన్న నేతలు సఫికేషన్ ఫీల్ అవుతున్న ఇష్యూ కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళు కమ్ముకునేలాగా చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీలో సీనియర్ మోస్ట్ నేతలు అసంతృప్తిగా ఉన్న నేతల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది అనేది ఒక చర్చ. అందుకే విజయసాయిరెడ్డికి వాళ్ళకి అంత లైజనింగ్ ఉంది కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డిని ప్రెజరైజ్ చేయడం ద్వారా ఆయన త్రూ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ మోస్ట్ నేతలను కానీ సీనియర్ అసంతృప్త నేతలను కానీ ఆ పార్టీకి భవిష్యత్తు లేదనే ఒక ఎక్స్పోజర్ వచ్చేలాగా జరుగుతున్న చర్చను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో కానీ ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ వైఎస్ఆర్సీపీ మీద అయితే ఫోకస్ పెట్టారు. చాలా మొన్న మధ్య నడ్డా రాష్ట్రానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఆ 5 ఏళ్ళు ఆయన పరిపాలన చాలా దారుణంగా ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా మొన్న మోడీ తన పార్టీ ఎంపీలతోని భేటీ అయ్యారు ఇటీవల పార్లమెంట్ సమావేశాల కంటే ముందు. మీరు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయండి అని చెప్పి ఆయన చాలా కేటలారికల్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ ఒకదానికొకటి మనం ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ వస్తే ఈరోజు ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి వైపు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ వైపు లీడ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలోంచి ఇతర నేతలను తీసుకునేందుకు బీజేపీకి అది కత్తి మీద సామ్ అవుతుంది. అదే వైఎస్ఆర్సీపీలో ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఉన్న నేతల్ని తమ పార్టీ వైపు తీసుకుంటే ఆ పార్టీకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది అనేది బీజేపీ నేతల ఆలోచన. అందుకే విజయసాయిరెడ్డిని ఈడీ కేసుల ద్వారానో ఇంకో కేసు ద్వారానో ఆయన ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ మీద ఫోకస్ పెట్టి బీజేపీకి అనుకూలంగా ఆయన అడుగులు వేసే అవకాశం ఉంది అనేది ఒక చర్చ నడుస్తూ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. బట్ అయితే విజయసాయిరెడ్డి మాత్రం ఇదే క్రమంలో ఒక ట్వీట్ చేయడం, ఆయన కోటరీని నమ్ముకుని నువ్వు మునిగిపోబోతున్నావు, అమ్ముడిపోయిన కోటరీని అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేయడం ఇది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తున్న విషయం అదే. సో ఈరోజు వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసేందుకు, క్యాంకర్ చేసేందుకు బీజేపీ విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టి ఆయన పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి నిజంగానే విజయసాయిరెడ్డి అనుకుంటే ఆయన మంచి స్ట్రాటజిస్ట్ కూడా, మంచి లైజనర్ ఆ పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున. ఆయన నిజంగా బీజేపీ ట్రాప్కి చిక్కుతారా, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తారనేది అదొక $1 మిలియన్ ప్రశ్న. సో ఓవరాల్గా ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీలో మాత్రం ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది అని మనం అనుకోవచ్చు.